రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమ కేసులు, కబ్జాలు, ఈ విధంగా ఈ 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు చాలా బ్రహ్మాండంగా పరిపాలన చేశారు. కానీ ఈ 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన అరాచకాలు ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవడమే కాకుండా ఈ ఎన్నికల టైంలో తప్పకుండా మాకు అవకాశంగా భావిస్తూ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది కూడా ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకొని రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడెప్పుడు ఓటు వేయాలా, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎగరేయాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన ఘోరాలు, నేరాలు అన్ని ఇన్ని కావు. ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో ఎప్పుడు కూడా మా గడప తొక్కని వాళ్ళు కూడా చాలా మంది కూడా ఈరోజు మళ్లీ మేముంటేనే పరిపాలన బాగుంటుంది, ప్రజలు ప్రశాంతంగా ఉంటారని నమ్మి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే మీరు చేసిన పరిపాలన, మీరు చేసిన దౌర్జన్యాలు భరించలేక వైసీపీ నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీ కండువ వేసుకుంటున్నారు. నిజంగంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇచ్చిన పథకాల కన్నా వాళ్ళ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి లాక్కోవడం ఎక్కువైంది. ఒక్కొక్కరి దగ్గర ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం పైన 2,80,000 రూపాయలు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ పరిపాలన ఈ అప్పు ప్రజలకి వాళ్ళ మీద అప్పు ఉందని సంగతి కూడా వాళ్ళకి తెలియదు పాపం. కానీ ఈ రోజు మొదటి రోజు నుంచి, ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకులు చేసే అరాచకాలు, అక్రమాలు ప్రతిసారి కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాము. మళ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతామనే ఒక నమ్మకాన్ని ఈ రోజు ప్రజలకి మేము తీసుకెళ్లగలిగినాము. ఎక్కడ చూసినా కూడా గతంలో తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన కార్యక్రమాలన్నీ ఆపేసినారు. ఈరోజు పొద్దున ప్రచారం చేస్తున్నప్పుడు ఆలగడ్డ పట్టణంలో కూడా 180 కోట్లు ఖర్చు పెట్టి అమృత్ స్కీమ్ కింద ఏదైతే తాగునీటి సమస్య లేకుండా ఆ ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులన్నీ కూడా వెనక్కి వెళ్లిపోవడమే కాకుండా కట్టినవన్నీ కూడా మధ్యలో ఆగిపోయినాయి. ఈ అమృత్ స్కీమ్ మధ్యలో ఆగిపోవడం వల్ల ఆలగడ్డ పట్టణము, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉండబోతుంది. దానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటారా అంటే ఏమీ తీసుకోలేని పరిస్థితి. ఈరోజు ఈ ఎమ్మెల్యేలుగా పరిపాలన కాదు కదా, ప్రతి ఒక్క చోట కూడా ఎమ్మెల్యేల పేరుతో రౌడీలుగా గూండాయిజం చేస్తున్నారు ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలు చేతగారని చెప్పి ఆయననే మారుస్తున్నారు. ఎక్కడ కూడా ఎమ్మెల్యేలను తీసేయడం జరుగుతుంది తప్ప ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్లు పెట్టడం అనేది ఎక్కడ కూడా చూసింటాము. మొన్నటికి మొన్న అనంతపూర్లో సిద్ధం అని పెద్ద కార్యక్రమం పెట్టినారు. కానీ ఆ సిద్ధం అనేది దేనికోసం పెట్టినారు, ఎవరి కోసం పెట్టినారు? ప్రజలని ఎక్కడి నుంచో తరలించినారు, దాని మీద దృష్టి పెట్టినారు. ఆర్టీసీ బస్సులు వాడుకున్నారు, ప్రైవేట్ బస్సులు వాడుకున్నారు, స్కూల్ వాళ్ళని బెదిరించినారు. అన్ని విధాలుగా బస్సులు లాక్కొని ప్రజలని బలవంతంగా తోలినారే తప్ప మీరు దాని మీద పెట్టిన దృష్టి, ప్రజల సమస్యలను తీర్చాలనే దాని మీద మీరు దృష్టి పెట్టలేకపోయినారు. నిజంగంటే మీ సిద్ధం అనే సభ అంత గ్రాండ్ సక్సెస్ అయ్యింటే ఒక విలేకరిని అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఏముంది? సీట్లన్నీ ఫుల్ అయిపోయినాయి, కుర్చీలన్నీ ఫుల్ అయిపోయినాయంటే ఫోటో తీసుకున్నా ఏమొస్తుంది? అక్కడ అందరూ ఉన్నట్టుగా కనపడతారు. మీకెందుకంత భయము? నిజంగంటే ఆ సిద్ధము కార్యక్రమంలో ఏదో జరిగిందనే కదా మీరు అంతగా ఉలికిపడ్డారు, అంతగా భయపడ్డారు. ఒక విలేకరిని పట్టుకొని, అది ఏ ఛానల్ అయినా ఏ పత్రిక అయినా సరే, ఒక విలేకరిని, ఒక జర్నలిస్ట్ ని పట్టుకొని ఈ విధంగా దాడులు చేస్తున్నారు అంటే వీళ్ళ ఆలోచన విధానం ఎంత ఘోరంగా ఉందనేది ప్రజలు అర్థం చేసుకోవాలా. విలేకరులు అంటే గౌరవం లేదు, డాక్టర్లు అంటే విలువ లేదు. ఈ రోజు ఎవరిని పడితే వాళ్ళ మీద ఆడ మొగ చిన్న పెద్ద తేడా లేకుండా అందరి మీద తప్పుడు కేసులు పెట్టి లోపలికి పంపిస్తున్నారు. ప్రజల్ని భయం భ్రాంతులకు గురి చేసి ఓట్లు ఎప్పించుకోవాలని చెప్పి చూస్తున్నారు. ప్రజలు విసుగుపోయినారు. తప్పకుండా ఈసారి మీకు బుద్ధి చెప్పేలాగా ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. తప్పకుండా దానికి తగినట్టుగానే మీరు అందరూ కూడా ఏదైతే సిద్ధం అని అన్ని చోట్ల బోర్డులు పెట్టారో సిద్ధం కాండి.
మీరు అన్ని మూట కట్టుకొని ఈ రోజు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్లిపోవడానికి సిద్ధం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాం. ఆలగడ్డ ఎమ్మెల్యే ఈ రోజు రౌడీజం గూండాయిజం పేరుతో ఆలగడ్డ రాజకీయాలు అల్లకల్లోలం చేశారు. కమిషన్లు తీసుకుంటున్నారు. ఆడ మొగ తేడా లేకుండా రైతుల దగ్గర నుంచి ఆడవాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో వాళ్ళని బెదిరించి వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారు. వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్న కార్మికులు చిన్న చిన్న పనులు చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆస్తులు లాక్కుంటున్నారు. సిగ్గుచేటు. ఆలగడ్డలో ఎప్పుడు లేని నీచ సంస్కృతిని తీసుకొచ్చారు డబ్బు రాజకీయం. డెఫినెట్ గా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పడమే కాకుండా మీరు ఓట్లు అడగడానికి మీకు అర్హత లేదు. మీరందరూ తిరగాల్సిన అవసరం లే. మీ ఎమ్మెల్యే ఏదైతే ఇప్పుడు ప్రచారంకి మీరు ఎవరు తిరగకండి. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మని మాత్రమే మీరు ప్రచారం తిప్పండి చాలు. ఎన్ని ఓట్లు పడితే మీరే చూడండి. ఎందుకంత చెడ్డ పేరు వచ్చిందో అందరికీ కూడా తెలుస్తుంది. ఈ రోజు ఈ 5 సంవత్సరాలు ప్రజల్ని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో ప్రజల మీద ప్రేమ పుట్టుకొని వచ్చింది. వాలంటీర్లకి అవార్డులు ఇస్తున్నారంట. ఏం గణకాలం చేస్తారని డిగ్రీ చదువుకున్న పిల్లలకి ఈ రోజు మీరు వాళ్ళతో చాకరీలు చేపించినారు. దాంట్లోకి అవార్డు ఇస్తున్నారా? రౌడీజం గూండాయిజం బ్లాక్ మెయిలర్లుగా బాగా పనిచేశారని చెప్పి వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారా? ఈ రోజు రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తీసుకొచ్చినారు, దిగజార్చినారు. పిల్లలకు ఉద్యోగాలు లేకుండా వాళ్ళ చేతిలో గాంజాయి డ్రగ్స్ పెట్టి వాళ్ళని నీచమైన సంస్కృతికి తీసుకొచ్చినారు. ఈ రోజు ఉద్యోగాల పేరుతో మీరు ఏదైతే చేస్తున్నారో తప్పకుండా యువత మేలుకున్నారు. మీరు ఏదైతే మభ్య పెట్టినారో మళ్ళీ మీకు తిరిగి తన్నేలాగా బుద్ధి చెప్తారని చెప్పి కూడా సందర్భంగా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాం. పడగలనా తప్పకుండా చేయాలా? చెడ్డం చెడగొట్టుకున్నాను. ఇది పెద్దకి బాగా సెట్ అయ్యింది. వేసుకోవట్లేదు పార్టీ दादा रमेश
సాయం చేయాలి చెప్పాల్సిన అవసరం లేదు తప్పకుండా సైకిల్కి వెళ్ళక అసలు మా తాళపల్ల బాలేదు మా నోడు ఎక్స్ సర్పంచ్ Good luck.